హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ స్కూల్ టిఫిన్ బాక్స్ కోసంకి స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చపాతీ లోపల పెట్టడానికి స్టఫింగ్ కోసంకి నేను ఇక్కడ 7-8 మీకు ఎంత స్టఫింగ్ అవసరం ఉంటుందో అంత తీసుకోండి. నేను ఇక్కడ 7 ఆలుగడ్డలను ఉడికించి పొట్టు తీసి ఒక ప్లేట్లో తీసుకున్న, మీడియం సైజు ఉన్నవి. పిడికెడంతా కొత్తిమీర తీసుకున్న, ఒక రెమ్మ కరివేపాకు తీసుకున్న, ఒక 10 పచ్చిమిరపకాయలు కారం లేనివి తీసుకున్న. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. 8 వెల్లిపాయలు తీసుకోవాలి. పొట్టు తీసి క్లీన్ చేసి ఉంచిన వెల్లిపాయలను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని క్లీన్ చేసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆ అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మీకు జీలకర్ర ఇష్టం ఉంటేనే వేసుకోండి, కానీ జీలకర్ర వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. ఈ ఏదైతే మనం స్టఫింగ్ రెడీ చేస్తున్నామో ఆలుగడ్డది, ఆ స్టఫింగ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు పోయకుండానే మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మొత్తం మిరపకాయలు, వెల్లిపాయలు, అల్లము ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాం కదా, చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నేను కొత్తిమీరని కట్ చేసి పక్కన తీసుకొని ఒక ప్లేట్లో ఉంచుతాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి ఉంచుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ వేయకండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సగం టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు అయితే ఆయిల్లో కలిసిన తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. మినపప్పు 2 నిమిషాలు వేయింపుకోవాలి. ఆయిల్లో పచ్చివాసన పోయేటట్లు చూసుకోవాలి మినపప్పుని. ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దింపుకోవాలి కడాయిని. అందులోనే ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలను మొత్తాన్ని ఒకటిగా వేసుకోవాలి. మొత్తం మ్యాష్ చేసుకుని ఉంచొచ్చు. ఒకటొకటి వేసుకుంటూ కూడా మొత్తం ఉండలేకుండా ఈ ఆలుగడ్డని మొత్తం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మొత్తం అయితే ఆలుగడ్డలను వేసి కలిపిన తర్వాత మనం రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు దింపిన తర్వాతనే వేసుకుంటే ఇంకా ఆయిల్లో కూడా వేసుకునవచ్చు, కానీ మనకు కొద్దిగా ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది, అందు గురించి నేను దింపిన తర్వాతనే వేసిన. ఇక్కడ అంజూర్ పౌడర్ వేస్తున్నాను. అంజూర్ పౌడర్, చాట్ మసాలా 2 వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను వేసుకొని కరివేపాకు కూడా చిన్న చిన్నగా తురుముకుంటూ వేసుకోవాలి. ఈ 2 వేయడం వల్ల ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర తినడం వల్ల చాలా హెల్త్కి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం అయితే కలుపుకోవాలి. ఈ మసాలాని కలుపుకున్న తర్వాత పక్కన ఉంచి చూపిస్తాను. చూడండి, మొత్తం మసాలా ఎంత బాగా టెక్స్చర్ వచ్చిందంటే చాలా బాగా టెక్స్చర్ వచ్చింది. నేను ఒకే మసాలాతోటి 4 ఐటెంలు చేసి చూపిస్తాను. ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో అయితే నేను నా ఛానల్, ఇంకొక ఛానల్ ఉంది పౌర్ణమి క్రియేషన్, ఆ ఛానల్లో చూపిస్తాను. చూడండి, ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే రాత్రి మిగిలిన పిండితోటి చపాతీలు చేయంగా ఫ్రిడ్జ్లో ఉంచింటి పిండిని, అదే పిండితోటి ఈ స్నాక్స్ రెడీ చేసి చూపిస్తున్నాను. మీరైతే మీకు పిండి మిగిలింది లేకుంటే గిన ఫ్రెష్గా పిండి తడుపుకొని చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయి ఈ స్నాక్స్ అయితే, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం చపాతీలు మీరు ఎన్ని చేయాలనుకుంటారో అన్ని చపాతీలను చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ 8 చపాతీలను చేసి చపాతీలను చూపిస్తున్నా. చూడండి, ఎక్కువగా లావుగా ఉండరాదు, ఎక్కువగా పలుచగా కూడా ఉండరాదు, మీడియంలోనే ఉండాలి చపాతీలు. ఇంకా మొత్తం చపాతీని చేసి పెట్టిన తర్వాత ఒక చపాతీ తీసుకొని బాక్స్ షేప్లో కట్ చేసుకోవాలి పిజ్జా కట్టర్తో. మీ దగ్గర పిజ్జా కట్టర్ లేకున్నా చాకు దగ్గర అయినా కట్ చేసుకోండి.
ఇక్కడ చూడండి పిజ్జా కట్టర్ తోటి నేను చపాతీనైతే బాక్స్ షేప్‌లో కట్ చేసి తీసుకున్నాను. ఇలాగనే అన్నీ కట్ చేసి తీసుకొని పక్కన ఉంచుకోవచ్చు. కానీ నేను ఒకటొకటి మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఈ మసాలాని మనం ఏదైతే ఆలుగడ్డలో స్టఫింగ్ చేసినామో ఆ స్టఫింగ్‌ని మధ్యలో ఉంచాలి. మొత్తం చపాతీ ఉంది కదా! చపాతీ 4 సైడ్‌లా వదిలి మధ్యలోనే ఉంచుకోవాలి ఈ ఆలుగడ్డ స్టఫింగ్‌ని. ఇక్కడ చూడండి నేను పెట్టినట్లనే మీరు కూడా ఉంచండి చపాతీలో. ఇంకా మొత్తం మధ్యలో పెట్టిన తర్వాత 4 కోణాలు ఉంటాయి కదా! వాటన్నిటిని ఒకటే దగ్గర మడుచుకోవాలి. ఇక్కడ చూడండి నేను మడిచినట్లే మీరు కూడా ఇలా చేయండి. చాలా ఈజీగా, సింపుల్‌గా రెడీ అవుతాయి. ఇవి పిల్లలకి మార్నింగ్ టిఫిన్ బాక్స్‌లో, ఈవినింగ్ స్నాక్స్‌లో కూడా చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైతే ఏవైనా కొత్తగా చేసి ఇస్తే ఇంకా చాలా బాగా తింటారు. అందు గురించి ఇంకొక స్నాక్స్ కూడా రెడీ చేసి చూపిస్తాను చూడండి. చపాతీలు చిన్నవైనా చేసుకునవచ్చు, పెద్దవైనా చేసుకునవచ్చు. నేనైతే ఇక్కడ మీడియం సైజులోనే చేసి చూపించిన. పెద్దవి చేస్తే 2 గుణ చేసి మసాలా పెట్టి స్టఫింగ్ ఆలుగడ్డ స్టఫింగ్ పెట్టి ఇంకా ఫోల్డ్ చేయండి. 2 గుణ చేయవచ్చు పెద్ద చపాతీ ఉంటే. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ చపాతీ తీసుకున్న. ఇంకా సైజ్ అయితే మీడియంలోనే ఉంచిన స్నాక్స్‌ని. ఇక్కడ చూడండి మొత్తం అయితే 4 సైడ్‌లు మడిచి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం రెడీ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనం స్నాక్స్‌ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి ఉంచుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే ఎక్కువ వేడిగా కాకూడదు. మీడియంలోనే ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి ఒకటొకటి నెమ్మదిగా వేసుకోవాలి. మీకు ఆయిల్ ఎక్కువ తీసుకోవాలంటే కూడా ఎక్కువ తీసుకునవచ్చు. నేనైతే ఇక్కడ కొన్నే చేసిన కాబట్టి తక్కువ ఆయిల్‌లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఒకటొకటి నెమ్మదిగా వేసుకొని, ఒకటొకటి వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా బావుంటుంది. స్టవ్ అయితే స్లిమ్‌లోనే ఉంచుకోవాలి. మొత్తం చూడండి చాలా కలర్‌ఫుల్‌గా వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఈ మైదా పిండితోటి కూడా ఈ స్నాక్స్‌ని రెడీ చేయవచ్చు. ఇంకా చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. నేనైతే ఇక్కడ పిల్లలకి చేస్తున్నాను కాబట్టి చపాతీల పిండితోనే చేసిన. ఇంకా అన్నీ ఇలాగనే ఒకటి ఒకటి వేసుకొని మెల్లగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకొని మనము ఇందులో పెట్టిన స్టఫింగ్ అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసి కూడా ఉంచవచ్చు. 4, 5 రోజులైతే పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్‌లో ఉంచితే. ఒకసారి మీరు కూడా ఈ మసాలాను ప్రిపేర్ చేసి ఉంచండి. చాలా ఈజీగా తొందరగానే మనం మార్నింగ్ పిల్లలకి స్కూల్‌కి వెళ్ళేటప్పుడు తొందరగా ప్రిపేర్ చేయడానికి వీలు అవుతుంది. ఇక్కడ చూడండి మొత్తం అయితే రెడీ చేసి ఉంచిన ఒక ప్లేట్‌లో తీసి చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చినాయో. ఎప్పుడైనా ఇలా చేసి ఇవ్వండి పిల్లలకి. స్కూల్ టిఫిన్ బాక్స్‌లోకి, ఈవినింగ్ స్నాక్స్‌లోకి కూడా ప్రిపేర్ చేసుకునవచ్చు. నేను ఒకటి రుచి కూడా చూపిస్తాను చూడండి. ఈ స్నాక్స్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏవైనా రెసిపీలు కావాలంటే నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్‌లో విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ యూజ్‌ఫుల్ అనుకుంటే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.